ఏం గుడి స్వామి ఇదే? ఇదే ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి గుడి. ఈ ఒంటిమిట్ట కోదండరామస్వామి గుడి కడపకి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. కడప అంటే బాంబులకు దా ఫేమస్ అంటారు కదా స్వామి. అది సినిమాల పరంగా చూస్తే. మరి వాస్తవంగా చూస్తే మన అన్నమయ్య పుట్టింది కడపలోనే. ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన, యోగి వేమన, తొలి తెలుగు కవయిత్రి తాళపాక తిమ్మక్క, ప్రసిద్ధ కవయిత్రి మొల్ల, కాలజ్ఞానాన్ని రచించిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి లాంటి అనేక మంది ప్రముఖుల పుట్టినిల్లు కడప. అంతెందుకు మన ఏడుకొండల ఎంకన్న తిరుమలకి గడప మన కడప. కడప ప్రజలందరికీ నమస్కారం. ఈ గుడిలో సీతారామ లక్ష్మణులు ముగ్గురు ఒకే శిల మీద కొలువుదీరి ఉన్నారు. అందుకే ఈ ఒంటిమిట్టని ఏకశిలా నగరం అని కూడా పిలిచేవారు. ఇక్కడ గల సీతారాములను జాంబవంతుడు ప్రతిష్ఠించినట్టు చరిత్ర చెబుతోంది. బమ్మేర పోతన గారు ఆంధ్ర మహాభాగవతాన్ని రచించింది ఈ గుడిలోనే. ఆయన రచించిన భాగవతాన్ని కూడా ఇక్కడున్న రాముల వారికి అంకితం చేశారు. ఈ ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ ఆలయంలోని శిల్పకళ మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఏనుగు, ఇది ఏనుగు. ఇలా చూస్తే ఎద్దు. ఎంత శిల్పకళ చూడండి మన పూర్వీకులది. రాముల వారు సీతమ్మ వారికి మాంగళ్య ధారణ చేస్తున్నారు. ఇక్కడ రాముల వారు సీతమ్మ వారికి అక్షరారోపణ చేస్తున్నారు. గమనించింది. సీతమ్మ ఏ విధంగా చేస్తుంది అంటే ఒక పీట వేసుంటే జనక మహారాజు వెనకలు పట్టుకుంటే అంటే స్వామి అంత హైట్. ఆజానుబాహుం అరవింద దళాయ దాక్షమ. మీరు కూడా వీలు చూసుకొని కాదు వీలు చేసుకుని ఈ ఒంటిమిట్ట కోదండరామస్వామి వారిని దర్శించుకోండి. జై శ్రీరామ్.